నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెమ్లవాడ ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అభివృద్ధి పనులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి. ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాలలో రైతులు మిల్లర్లతో కలెక్టర్ ఎమ్మెల్యే సమీక్ష. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశం. పేదలకు వరం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కరీంనగర్లో ఈవీఎంల గోదాంను తనిఖీ చేసిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్. సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీలు. కొత్త చెరువు రైతు బజార్ డంపింగ్ యార్డ్పై అధికారులకు దిశానిర్దేశం. వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తాత్కాలికంగా బంద్. రాజన్న గుడిలోకి భక్తులు ప్రవేశం, దర్శనాలు నిలిపివేసిన అధికారులు. ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఆగ్రహంతో ఆందోళన. ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 8-9 తేదీలో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఇండో యుఎస్ సమిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా టీసీసీల నియామకం విషయంలో ఏఐసీసీ నేతలతో భేటీ అయి చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు సానుకూలత ఉందని అంచనా వేసిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, ధనసిరి అనసూయ, అడ్లూరి లక్ష్మణ్, మైభవతి, పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మేడారం చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకున్న వారు నేరుగా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన పూజారులు తమ సాంప్రదాయ ప్రకారంగా మంత్రులను తోడుకొని గద్దెల ప్రాంతంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లా యంత్రాంగం పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికింది. మంత్రులు గద్దెల ప్రాంతంలో పనులను పరిశీలిస్తున్న సమయంలో మంత్రులను అనుసరిస్తూ వెంట ఉన్న దేవాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామన్ తుల్లిపడ్డారు. వెంటనే మంత్రులు పరిస్థితిని అంచనా వేసి పాత్రికేయులను, పార్టీ కార్యకర్తలు దరి చేరకుండా బందోబస్తు నిర్వహించారు. వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయని భక్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వెమ్లవాడ రాజరాజేశ్వర ఆలయ ఈవో రమాదేవితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెమ్లవాడ టెంపుల్ పరిసరాలను పరిశీలించారు. అభివృద్ధి విస్తరణ పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి 150 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, అందరి ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి సూచనలు, సలహాలతో పాటు భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఆలయ విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి దర్శనాలను ఆలయం ముందు ప్రచార రథం వద్ద
రాజరాజేశ్వర స్వామి దర్శనాలు చేసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు. అదేవిధంగా భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు, అర్జిత సేవలు, కోడె మొక్కులు చెల్లించుకునేలా సౌకర్యాలు కల్పించామని చెప్పారు. రాజన్న గర్భగుడిలో నిత్య కైకర్యాలు అర్చకులు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరి మనోభావాలకు అనుగుణంగానే పనులు జరుగుతాయని భక్తులు సహకరించాలని కోరారు. శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి, అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు, సలహాలు, వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. కోడమొక్కులకు సంబంధించి కానీ, కుంకుమ పూజలకు సంబంధించి కానీ, కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ, సత్యన వ్రతాలకు సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా స్వామివారి ఆలయం ముందున్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్ధిని గావింపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా ఆలయాన్ని తాత్కాలికంగా బంద్ చేసి భక్తులు ప్రవేశించకుండా రేకులతో ఫెన్సింగ్ పెట్టి సీల్ చేయడాన్ని బీజేపీ తప్పుపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన క్లారిటీ ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా దేవాలయం విస్తరణపై ఎపిసోడ్ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి రేకులతో ఫెన్సింగ్ పెట్టి రాజన్న ఆలయాన్ని మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ఉగ్రవాదుల, తీవ్రవాదుల అంటూ ప్రశ్నించారు. సమ్మక్క జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుడిలో దర్గాను తొలగిస్తారా లేదా స్పష్టం చేయలేరన్నారు. దర్గాను తొలగిస్తేనే ఆలయ ఆవరణలోని కోటి లింగాలను ముట్టుకోవాలని అల్టిమేటం చేశారు. 4 సంవత్సరాలు ముషేస్తాం పనయ్యేడు ఎట్లా అనేది సరే. గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతోని వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల 15 రోజుల సమ్మక్క జాతర ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలి మేము చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజులను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి, ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి, పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా, తీవ్రవాదులా? దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమవుతలేదు. ఆ భయంకరమైన వాతావరణాన్ని ఎందుకు క్లియర్ చేయాలి? ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఎక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉండడా మొక్కిపోతా ఉన్నాం. మరి ఒకరోజు కార్తీక మాసంలో పైకి రానియకుండా కింద దీపాలు పెట్టుకొని పోయారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా పోతుందా? లోపల జరిగే ప్రతి కార్యక్రమాలు ఇన్నోవేషన్ అవుతున్నదో బయటకు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఎల్ఈడి పెడతారా, టీవీ పెడతారా, ప్రజలందరూ చూడాలి. ఇది రక్షణ శాఖ కాదు, దేవాదాయ శాఖ. జరిగే ప్రతి విషయం కూడా భక్తులకు తెలవాలి, హిందువులకు తెలవాలి. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా కూడా వారు మాటిచ్చారు. మరి సమ్మక్కకు వచ్చే జాతర పబ్లిక్ ఏదైతే దర్శనం ఇచ్చి శివరాత్రి విధంగా చేస్తామని, అది సాధ్యమైనంత వరకు ఈ 1 month కంప్లీట్ చేసి మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానంతో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇది వరకు మనుషులతో వాటర్ ట్యాంకులు సంపులు క్లీన్ చేసేవారు. పలు సందర్భాల్లో ట్యాంకులో దిగిన వారికి శ్వాస ఆడక ప్రమాదాలు కూడా జరిగేది. కానీ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు మిషనరీతో క్లీన్ చేస్తున్నారు. అందుకు కరీంనగర్లో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆధునిక పద్ధతిలో ఓవర్ హెడ్ ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ డౌన్స్, ప్లాస్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నారు. మిషనరీ ద్వారా ట్యాంక్లో పేరుకపోయిన పాకురు లాంటి మట్టి ఏమీ లేకుండా క్లీన్ అవుతున్నాయి. 6 స్టెప్లలో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదట డీ వాటరింగ్, స్లడ్జ్ రిమూవల్, హై ప్రెషర్ వాటర్ జెట్ క్లీనింగ్, వాక్యూమ్ క్లీనింగ్, యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రే చేసి వాటర్ ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. ట్యాంక్ కెపాసిటీ బట్టి ఛార్జీలు తీసుకోవడం జరుగుతుందని కరీంనగర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్ నిర్వాహకులు పుప్పాల సురేష్ తెలిపారు. కరీంనగర్ పట్టణంలో ఒక నూతన పద్ధతిని స్టార్ట్ చేశాను వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ చేయడానికి. ఈ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం అనేది మెట్రోపాలిటన్ సిటీలో మెషినరీ క్లీనింగ్తో నడుస్తుంది. అది కరీంనగర్లో నేను అధునాతంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం మాన్యువల్గా చేసేది, ఒక మ్యాన్ లోపలికి దిగి మామూలుగా చీపురు మగ్గుతోటి చేసేది. ఇప్పుడు కరీంనగర్ పట్టణంలో అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి మెషినరీ క్లీనింగ్ సిస్టమ్ నేను అందుబాటులో తీసుకొచ్చాను. సిస్టమ్ పేరు వచ్చేసి కరీంనగర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీసెస్. దీన్ని అప్రోచ్ కావాలంటే 8500299048 అనే నెంబర్కి సంప్రదిస్తే బుకింగ్ చేసుకుంటే మీరు ఇచ్చినటువంటి సమయంలో మేము వచ్చి క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మెషినరీ తోటే క్లీన్ చేస్తాం. అందులో సంపులో ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా, పైన ఓవర్లో ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా మా మెషిన్స్ ద్వారానే వాటర్స్ డీవాటరింగ్ చేసేసి ఆ తర్వాత శుభ్రం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 6 మెథడ్స్ జరుగుతుంది. వాటర్ తీసేయడం, యాంటీబ్యాక్టీరియల్ స్ప్రే అప్లై చేయడం, హై ప్రెషర్ జెట్ మిషన్ తోటి ప్రెషర్ కొట్టడం, బ్లీచింగ్ అప్లై చేయడం, వ్యాక్యూమ్ చేయడం. ఈ సిస్టమ్ ద్వారా మొత్తం ట్యాంక్ క్లీన్ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ ట్యాంక్ నుంచి మొదలు పెడితే కింద అండర్ గ్రౌండ్ సంప్ వరకు అన్నీ కూడా మేము చేసి ఇవ్వగలుగుతాం. ఎంత ఖర్చు అవుతుంది? ఇది డిపెండింగ్ అపాన్ ట్యాంక్ అండి. కమర్షియల్ వాటికి వేరే రేట్ ఉంటుంది, ఇండిపెండెంట్ హౌసెస్కి వేరే రేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము సైట్ విజిట్ చేసి మేము వాళ్ళకి రేట్ చెప్తాము. మామూలుగా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఫర్ ప్లాస్టిక్ ట్యాంక్. 500 లీటర్స్ నుంచి మొదలైతే 1500 లీటర్స్ వరకు అదే రేట్ ఉంటుంది. కరీంనగర్లో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, హైదరాబాద్లో జూబిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి నాంది కాబోతున్నాయని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబిల్స్ ఎన్నికలలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం పరంపర కొనసాగుతుందన్నారు. గ్రామాలతో పాటు నగర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని, రాబోయే రోజుల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ల, శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంల సహకారంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. సూడా నిధులతో పలు అభివృద్ధి సుందరీకరణ పనులు చేపట్టామని, రాజీవ్ చౌక్ సుందరీకరణతో పాటు రాజీవ్ గాంధీ కాస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కూడలి సుందరీకరణ చేస్తున్నామని, ప్రధాన రహదారుల్లోనూ డ్రైనేజీలపై వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు చేస్తామని, అల్గునూర్ బ్రిడ్జ్ పై గార్డెన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున కరీంనగర్లో ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ సంబంధించిన సభ్యులంతా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులందరికీ, మెజారిటీ సభ్యులకు ఓట్లు వేసి ప్యానెల్ను పాలకవర్గం వచ్చే విధంగా, అదేవిధంగా చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గతంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసి మళ్ళీ మధ్యలో కొంత లేకపోయే మధ్యలో వేరే పార్టీ వేసినప్పటికీ కూడా మళ్ళీ గత 2 సంవత్సరాలుగా చురుకుగా కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నటువంటి కర్ర రాజశేఖర్ గారు చైర్మన్గా కావడం, పాలకవర్గంలో మెజార్టీ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉండడం, మరి కాంగ్రెస్ సభ్యులను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను గెలిపించినందుకు అర్బన్ బ్యాంక్లో సభ్యులుగా ఉన్నటువంటి ఖాతాదారులు ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మరి బ్యాంకు పురోభివృద్ధికి, మిగతా మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి ఒక భరోసాతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యాంకు ఉన్నతికి, అభివృద్ధికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మా నాయకత్వాన్ని బలపరుస్తూ
కాంగ్రెస్ నాయకులను గెలిపించినటువంటి సభ్యులందరికీ మరొకసారి నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా సుడా చైర్మన్గా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా వారి యొక్క ఏదైతే విశ్వాసంతో ఇలా ఓటేశారో ఆ విశ్వాసాన్ని తప్పకుండా ప్రభుత్వ పరంగా మరి అర్బన్ బ్యాంకు సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వం నుంచి కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రోజున కొరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొరుట్ల పట్టణ మండలానికి చెందిన 182 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన 1,82,21,112 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు. భారతదేశంలోని మొదటిసారిగా మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కొరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చిట్టి వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ బట్టు సునీల్, నాయకులు పహీం, పొట్ట సురేందర్, చిత్తారి ఆనంద్, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఐలాపూర్ మాజీ సర్పంచ్ సందయ్య, యూసుఫ్ నగర్ మాజీ సర్పంచ్ ఎనుగందుల సత్యనారాయణ, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఎట్లా అంటే ఒక ఇంట్లో ఏం అవసరమో వాళ్ళకి అన్ని చేయాలి. ఏదో బట్టి ఒక 500 పడేసినా 1000 పడేసినా నా చేయి దులుపుకున్నా నాకు ఓటేంద్రి అట్లా కాదు. తల్లి బిడ్డ మంచిగా ఉండాలి. ఇంకోటి పెట్టిండు కేసీఆర్ సార్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. న్యూట్రిషన్ కిట్ అంటే ఆహార పోషకాల కిట్టు. ఎప్పుడు గర్భం దాల్చినప్పుడు చాలా మందికి ఇక్కడ మన దగ్గర ఏంటంటే మంచి ఆహారం తీసుకోరు. దానివల్ల ఏం జరుగుతుందో నేను చెప్తా, డాక్టర్ని కదా. ఆహారం మంచి తీసుకోకపోతే పుట్టే బిడ్డకు మెదడు సరిగా పెరగదు, అవయవాలు సరిగా పెరగవు, ఆర్గన్స్ కూడా సరిగా పెరగవు. బిడ్డకు మంచిది కాదని చెప్పేసి తల్లికి కూడా మంచిది కాదు. అందుకొరకు ఏం చేసింది సార్, న్యూట్రిషన్ కిట్ అంటే అందరికీ మంచి ఆహారం కావాలి. ప్రెగ్నెన్సీలా గర్భవతి ఉన్నప్పుడు ఆహారం మంచి తినాలి, న్యూట్రిషన్ కిట్ పెట్టిండు. ఇక బాధ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ కిట్టు బంధు, ఈ న్యూట్రిషన్ కిట్టు బంధు అన్ని బంధులు అయిపోయినాయి. అది వేరే విషయం అనుకో. అంటే ఇవన్నీ మానవీయ కోణం. ఒక రాజకీయ నాయకుడికి అవసరం ఏంటంటే నీ మనసులోకి వెళ్ళి ఆలోచించాలి ప్రజల కష్టాలు ఏందని. ఏదో నాకు ఓటేరి మీకు 2000 ఇస్తా, నాకు ఓటేరి మీకు 3000 ఇస్తా, అట్లా కాదు. కేసీఆర్ సార్ కరీంనగర్లో ఈవీఎంల గోదాంను డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్ తనిఖీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఈవీఎంల గోదాంను డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. డీఆర్ఓ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదులు, వీవీప్యాట్ గదులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మహేశ్వర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కత్ అలీ, టీడీపీ పార్టీ ప్రతినిధి కళ్యాడప్పు ఆగయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ జిల్లా నేతలు, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు ఇందూర్ ప్రజల బుద్ధి చెప్పాలని ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూబిలీస్ లో ఉప ఎన్నికలో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో తమకి అనుకూలంగా ఉన్నాయని చెప్తుంది. గెలుపు కోసం సమిష్టిగా వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్ల వద్దకు వెళ్లింది.
కాంగ్రెస్ 2009లో మాత్రమే ఇక్కడ గెలిచింది. ఆ ఎన్నికల్లో దివంగత పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజరుద్దీన్ బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అజరుద్దీన్ 63,000కు పైగా ఓట్లు సాధించారు. సుమారు 16 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించిన ట్రాక్ రికార్డు లేదు. అలాంటి నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలవడం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గ్రేటర్ పరిధిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో స్వల్ప తేడాతో దానం నాగేందర్ ఓడిపోయారు. ఇటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే మల్కాజ్గిరి, చెవెల్లా ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ పరిస్థితిలో జూబ్లీహిల్స్లో సత్తా చాటాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సలహాలు, సూచనలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమలు చేశారు. మంత్రులను డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలను ప్రచార కార్యక్రమంలో నిమగ్నం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, మంత్రులు, నాయకులు ఇంటింటి ప్రచారాలు, సర్వేలు చేయిస్తూ ఎన్నికల వ్యూహాలను అమలు చేయించడంలో మహేష్ కుమార్ గౌడ్ సఫలీకృతమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సైతం 50% దాకా ఉంటుందన్న అంచనాలో నేతలు ఉన్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్లలో అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో అధికార పార్టీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. క్లిష్టమైన సమయంలో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి బూస్ట్ వస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలు గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్ద నాయకులున్న జిల్లా అభివృద్ధిలో వెనుకంజలో ఉందని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను చించివేయడం సరైన పద్ధతి కాదన్నారు. జాగృతి సంస్థతో పెట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. జిల్లాలో ప్రతిపక్షం ఎక్కడ లేకపోవడం వల్ల అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు జాగృతిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. జిల్లా నల్గొండలో ఉన్నాము. ప్రజా సమస్యలు, అదేవిధంగా చిరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉన్నాము. ఇవాళ నల్గొండకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఉండేటటువంటి శానిటేషన్ స్టాఫ్, వాచ్మెన్లు, సెక్యూరిటీ, అట్లానే మన దోబీలు, అట్లానే పేషెంట్ కేర్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మరి వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మాకు రావాల్సింది 16,000, 17,000, కానీ 4-5,000 కట్ చేసుకుని ఏజెన్సీల మధ్యలో మాకు 10,500, 11,000 కన్నా ఎక్కువ వస్తలేవని చెప్తా ఉన్నారు. అది కూడా 4 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో కూడా జీతాలు వస్తలేవని చెప్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జనం బాటకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక నల్గొండ జిల్లాలో ఫ్లెక్సీలను తొలగించారని జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. గత ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎక్కడికక్కడ ఎడగడుతూ ప్రజలను కలుపుకొని వారి సూచనలు, సలహాలను తీసుకుంటూ జాగృతి బలోపేతానికి కవితక ముందుకు సాగుతుందని తెలిపారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యక్రాంతిని ఆపలేరని, కవితకకు ప్రజాదరణ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేసి అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్న బొంకూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతులకు 48 గంటలలోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి జాప్యం లేకుండా ఎగుమతి అయ్యేలా చూడాలన్నారు. అమ్మాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతులు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశించారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల కోడిమల్య మండల పరిధిలోని రైతులు రైస్ మిల్లర్లతో జేఎన్టీయూలో ఎమ్మెల్యే కలెక్టర్ బి సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని 17% లోపు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని సూచించారు. రైతులు వరి కోతల తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పొలం నుండి నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావద్దని రైతులను కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తేమ శాతం వచ్చే వరకు ధాన్యం ఆరబెట్టాలని తెలిపారు. రైతులు ఆరిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వస్తే వెంటనే కాంటా వేసి సంబంధిత మిల్లులకు నిర్వాహకులు ధాన్యాన్ని తరలిస్తారన్నారు. రైతుల వివరాలు వెంటనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందించాలని తెలిపారు. కొనుగోలుకు సంబంధించిన సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం దిగుమతులు చేసుకోవాలని, ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న ఆలోచనతో కోతులకు చెక్ పడింది. ఎలుగుబంటి వేషధారణలో కోతుల బెడదకు వంటెల గ్రామ కార్యదర్శి చెక్ పెట్టారు. అసలే కోతులు ఆపై కిష్కత కాండాలా ప్రవర్తించడంతో ప్రజలు భయోందోళన చెందుతున్నారు. ఇక్కడ అక్కడని తేడా లేదు. ఎక్కడ చూసినా కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతుంది. కోతుల బెడదతో వేగలేక రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టేల గ్రామస్తులు వినూత్న ఆలోచనతో వానరాలు వనం బాట పట్టేలా చేశారు. ఇందుగలదు అందులేదని సందేహం వలదు అన్న చందంగా కోతుల బెడద ప్రతి గ్రామంలో ఉంది. పలు చోట్ల దాడులు చేస్తూ ప్రజలను గాయపరుస్తున్నాయి. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం బట్టెల్లా గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఇళ్లలోకి చొరబడటం, ప్రజలపై దాడులు చేయడం, పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లలు స్కూల్లో మధ్యాహ్న భోజనం సమయంలో కోతులు ఎగబడి గాయపరిచిన పరిస్థితులు ఉన్నాయి. కోతుల బెడదతో భయోందోళన చెందిన గ్రామస్తులకు ఉపశమనం కల్పించేలా గ్రామ కార్యదర్శి కృష్ణమోహన్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషధారణతో కోతులకు చెక్ పెట్టాడు. స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఎలుగుబంటి వేషధారణతో తిష్ట వేయడంతో కోతులు అటువైపు రావడానికి భయపడ్డాయి. గ్రామ పంచాయతీ వర్కర్కు ఎలుగుబంటి వేషధారణ డ్రెస్ వేసుకొని ఊరంతా తిరగడంతో వానరాలు గ్రామం వీడి వనం బాట పట్టాయి. ఎలుగుబంటి వేషధారణకు భయపడి కోతులు ఊరికి దూరంగా పారిపోయాయి. స్కూల్ వైపు, గ్రామం వైపు కోతులు రావడం మానేశాయి. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పంచాయతీ కార్యదర్శి ఆలోచనను అభినందిస్తున్నారు. గ్రామ కార్యదర్శి వినూత్న ఆలోచన ఆదర్శంగా ఆచరణీయంగా మారిందంటున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువ కావడంతో వాటికి చెక్ పెట్టేందుకు చింపాంజీ డ్రెస్ కొనుక్కొచ్చి గ్రామ పంచాయతీ వర్కర్కు వేసి గ్రామంలో తిప్పుతున్నామని కార్యదర్శి తెలిపారు. కోతులు ఎక్కువగా సంచరించాయి. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ల పైన దూకడం, అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయి మా దృష్టికి వచ్చింది. కావున దీనికి సంబంధించి ఈ కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది. కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది. ఉదయం పూట, సాయంత్రం పూట. అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తాత్కాలికంగా బంద్ అయ్యింది. రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను ముమ్మరంగా చేపట్టారు. అర్ధరాత్రి అధికారులు ఆలయ ప్రవేశ ద్వారాలను మూసివేసి రేకులతో ఫెన్సింగ్ పెట్టి సీల్ చేశారు. అర్చకులు మాత్రమే గర్భగుడిలో ఏకాంతంగా నిత్య కైకర్యాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గుడిలోకి ప్రవేశాన్ని, దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజన్న ఆలయం ముందు రావి చెట్టు వద్ద ప్రచార రథంపై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మరోవైపు భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలతో పాటు అర్జిత సేవలు కొనసాగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా రాజన్న గుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ విస్తరణ పనిలో భాగంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పెద్దపల్లి మండలం బందపల్లి శివార్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి విశ్వతేజ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృత్యుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప సురేందర్ దంపతుల కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విశ్వతేజ తెల్లవారుజామున బావిలోకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు చదువుపై ఇంట్రెస్ట్ లేకపోవడమేనని భావిస్తున్నారు. డే స్కాలర్స్ అయిన విశ్వతేజను హాస్టల్లో వేస్తామని పేరెంట్స్ చెప్పడంతో మానసిక ఆందోళనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో పేరెంట్స్ తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కుమారుడు మృతితో పెద్దపల్లిలో విషాదం అలుముకుంది. సిరిసిల్లాలో కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును రైతు బజార్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి పరిసరాలు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తా చెదారం చెట్లు తొలగించాలని సూచించారు. అవసరమైన యంత్రాలు సామాగ్రిపై ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పట్టణ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డును సందర్శించి తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. కంపోస్ట్ షెడ్డును పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ కరీంనగర్కు చెందిన సామాజిక సేవకులు యోగా గురువు మర్రి రాజేందర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చలి నుంచి ఉపశమనం పొందేలా మంకీ క్యాప్స్, మాస్కులు పంపిణీ చేశారు. కరీంనగర్ భగత్ నగర్ ప్రాంతంలో 20 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మంకీ క్యాప్లు, మహిళలకు మఫ్లర్లు మరియు టవల్స్ పంపిణీ చేశారు. ప్రజల కోసం నిరంతరం సఫాయి పనిచేసే మున్సిపల్ కార్మికులు చలిలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని చలికి తట్టుకునే విధంగా మంకీ క్యాప్లు, మఫ్లర్లు, టవల్స్ దాదాపు 5,000 రూపాయల విలువ గలవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ కేశవరెడ్డి, తోట సుగుణ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో సేవ చేసే వారికి మనం సహాయం చేయడం గొప్ప వరమన్నారు. చలికాలంలో మున్సిపల్ వర్కర్స్ పడే ఇబ్బందులను పరిశీలించి చలి నుంచి ఉపశమనం పొందేందుకు చిరు కానుకగా వీటిని పంపిణీ చేసినట్లు రాజేందర్ తెలిపారు. నా పేరు మర్రి రాజేందర్. నేను ఉదయం యోగా క్లాస్కి వచ్చేసరికి పాపం చలిలో వీళ్ళు ఇబ్బంది పడుకుంటూ వచ్చేది. వాళ్ళని చూసి నాకు చాలా జాలి వేసింది. అయితే చిన్న సాయం చేయాలనే కోరిక నా లోపల కలిగింది. ఎందుకంటే చలి ఎక్కువ అయింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే మఫ్లర్స్, తర్వాత ఏంటంటే మంకీ క్యాప్స్, మగవాళ్ళకు మంకీ క్యాప్స్, తర్వాత ఏంటంటే వాసన వస్తుంటుంది. మనం చిన్న వాసన భరించలేం, వాళ్ళు పొద్దుంతా అదే వాసన భరించాలి కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద ఖర్చు కూడా విలువ కట్టలేనివి. ఎందుకంటే సఫాయి కార్మికులు పాపం పొద్దున ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంతనన్నా ఉపశమనం జరగాలన్న ఉద్దేశంతో ఈ మంకీ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వెమ్లవాడ ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అభివృద్ధి పనులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి. ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాలలో రైతులు, మిల్లర్లతో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశం. పేదలకు వరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కరీంనగర్లో ఈవీఎంల గోదాంను తనిఖీ చేసిన డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్. సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీలు. కొత్త చెరువు, రైతు బజార్, డంపింగ్ యార్డ్పై అధికారులకు దిశానిర్దేశం.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తాత్కాలికంగా బంద్. రాజన్న గుడిలోకి భక్తులు ప్రవేశం, దర్శనాలు నిలిపివేసిన అధికారులు. ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఆగ్రహంతో ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.